చైనా మంత్రులతో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు. వెర్రివాడి చేతికి పదవిస్తే ఎట్లుంటుందో అది మరొకసారి స్పష్టమైంది. చైనా మీద ప్రయోగించిన మా దగ్గర బోల్డ్ కార్డులు ఉన్నాయి, అత్యంత పవర్ఫుల్ కార్డులు ఉన్నాయి, అయినా నేను వాడట్లేదు. వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి మా మీద ప్రయోగించడానికి, వాళ్ళు వాడట్లేదు, కాబట్టి ఏం చేయట్లేదు. అసలు అమెరికాకి వ్యతిరేకంగా పుట్టింది చైనా. అమెరికా ఆధ్వర్యంలో ఎదిగి ఇప్పుడు అమెరికా తర్వాత స్థితికి వచ్చింది అది. ఆయిల్ రష్యా కంటే ఎక్కువ కొనేది అది. దాని మీద మాత్రం ఏమీ చేయడట. ఎందుకంటే అమెరికన్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. చైనా దెబ్బతిందంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. ఎందుకు ఇప్పటిదాకా అమెరికాలో పనులు పెడుతున్న వాళ్ళందరూ అక్కడ చైనాలో ఉత్పత్తులు తయారు చేయించుకున్నట్టు కుప్పకూలిపోతుంది. కాబట్టి చైనాని కాపాడుకురావాలి. చైనా అందుకని నేను నీకు చేతనైంది పీక్కుంటే పీక్కో పోరా అని చెప్తోంది. వాడు పీక్కునేది ఏమీ లేదు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ అత్యధికంగా కొనేది అదే.